హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ శైలాస్ కిచెన్. ఎలా ఉంది మీ ఇంట్లో సమ్మర్ని ఎలా ఎదుర్కొంటున్నారు సమర్థవంతంగా? మా ఇంట్లో అయితే ఏం చేసామంటే గార్డెన్కి పైన మొత్తము గ్రీన్ మ్యాట్ వేయించేసామండి. 50% గ్రీన్ మ్యాట్ అంటే అదేంటంటే అది దాదాపు 50% లైటింగ్ని అక్కడే ఆపేస్తుంది. సో దట్ మాకు బయటకు చూడగానే కళ్ళకి సాఫ్ట్ ఉంది అండ్ మొక్కలకి ముందు చాలా సేద తీరుతున్నాయి ఎండకి ముందే. ఎప్పుడైనా కానీ అండి ఒక ఎండాకాలం వచ్చినాక దాని గురించి కేర్ తీసుకోవటం, వింటర్ వచ్చినాక దాని గురించి కేర్ కాదండి. ముందే మనం ప్రిపేర్డ్గా ఉంటే కనుక అసలు చాలా సమస్యలు దూరం అవుతాయి. ఇది ఒక సీజన్ విషయంలోనే కాదు, ఏ సమస్యకైనా ఇది సమస్య రావచ్చు అనుకున్నప్పుడు ఆ పరిష్కారం దిశగానే మన లైఫ్ స్టైల్ ఉంటే కనుక చాలా బాగుంటుంది. చలో, నేను మళ్ళీ ముచ్చట్లలో పడిపోయాను స్టార్టింగ్లోనే. ఈరోజు మీకు ఈ సమ్మర్లో మీకు ఏమంటారు కూలింగ్ ఏజెంట్ లాగా ఒక అద్భుతమైన రెసిపీ చేయబోతున్నాను. అదే దోసకాయ పెరుగు పచ్చడి. ఈ దోసకాయ ప్లేస్లో మీరు ఎనీ వెజిటబుల్ వేసుకోవచ్చు. అన్నిటికంటే ఇష్టమైన వెజిటబుల్ ఒకటి ఉంది ఇందులో. అదేంటో చెప్పండి, చూస్తాను. నేను ఒక చిన్న దోసకాయ తీసుకున్నానండి, గింజలతో సహా వేసేసాను. షేర్ చూసుకోండి చాలు. అలాగే ఈ సైజు ముక్కలు తీసుకోండి, గింజలతో సహా వేయండి. అండ్ దీంట్లో దోసకాయ మునిగేంత వరకు నీళ్ళు పోస్తున్నాను. దోసకాయ, సొరకాయ, బెండకాయ, బీరకాయ, వంకాయ, ఆలుగడ్డ, కాకరకాయ, ఇంకేమేమి ఉన్నాయి, ముల్లంగి, ఏదైనా ఈ రెసిపీ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇంకా బాగుంటుంది బికాజ్ ఇది పెరుగుతో కూడుకున్నది. ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసాను, అంత ఎక్కువ వేయట్లేని కావాలని. దానికి రీజన్ కూడా నేను వీడియో నడుస్తుంటే చెప్తాను. ఒక 1/10 స్పూన్ పసుపు వేసాను. మూత పెట్టేస్తా. కుక్కర్లో అయిపోయే రెసిపీస్ మనకి చాలా సూదరింగ్గా అనిపిస్తాయి. కారణం ఏంటంటే ఫాస్ట్గా అవుతాయి. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది, ఏంటి చెప్పండి? యాజ్ యూజువల్ అండి, ఆయిల్ లేదు అసలు ఈ రెసిపీలో. కావాలంటే వేసుకోవచ్చు తాలింపు, లేదంటే లేదు. నేను వేసానా లేదా అన్నట్టు ఒక 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ వేస్తాను అంతే. సో నేను దోసకాయ ఓన్లీ 1 విజిల్ వేయండి చాలు, ఒక్కటే విజిల్. సింగిల్ హ్యాండ్ గణేష్. ఈ రెసిపీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. దోసకాయలు, ఉప్పు, పసుపు, పచ్చికారం, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చి కొబ్బరి, అల్లం, పుట్నాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మామూలే. దట్స్ ఆల్ అండి. మిక్సీ గిన్నె తీసుకున్నాను, దీంట్లోకి పచ్చి కొబ్బరి వేసేసాను. ఒక చిన్న ముక్క అండి, ఎంత మన 4 వేళ్ళంత చిన్న ముక్క పచ్చి కొబ్బరి తురుమేసేసినాను. 2 పచ్చిమిరపకాయలు దీంట్లోకి వేస్తున్నాను గ్రైండ్ చేయడానికి. అండ్ కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. చిన్న అల్లం ముక్క, వెరీ లిటిల్ అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలు. దట్స్ ఆల్ అండి. దీన్ని మిక్సీలో వేసుకొస్తాను, కొంచెం వాటర్ పోసి పేస్ట్ లాగా చేస్తాను. ఒక్క విజిల్ చాలు, కట్టేస్తున్నాను నేను. ఈ విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కంపల్సరీ, బలవంతంగా తీయకండి. ఒకటే విజిల్ ఇదిగోండి వచ్చేసింది. వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. ఒక్కొక్కసారి ఎదురు చూసినా తప్పేం లేదండి. కొన్ని మంచి విషయాలు స్లోగానే వస్తాయి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు చూసారా, అలాగా కొన్ని అలాగే జరుగుతాయి. కాబట్టి ఎదురు చూడటం అనేది ఇక్కడి నుంచి నేర్చుకుంటే అక్కడికి కూడా మనకు అలవాటు అవుతుంది. అవసరాన్ని మించి ఎదురు చూడటం కూడా చాలాసార్లు మన లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఆలస్యం అమృతం విషం. పెరుగుట విరుగుట కొరకే. పెరుగుట విరుగుట కొరకే అనేది అన్ని విషయాల్లో. సహనం పెరిగినా తలకాయ నొప్పి. పేషెన్స్, సహనం, లేకపోతే ఏమంటారు ఎదురు చూడటం, ఇవన్నీ. ఇదిగోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను, సిమ్లో పెట్టాను. ఇప్పుడు మనం రుబ్బుకొచ్చిన ఇది ఉంది కదా, ఇది వేసేస్తున్నాను పేస్ట్. దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు నేను గ్రైండ్ చేసేటప్పుడు వేసాను కదా, ఇప్పుడు వేసేస్తున్నాను 2 పచ్చిమిరపకాయ ముక్కలు. ఇవి అసలు అన్నంలో తగిలితే చాలా బాగుంటాయి. అండ్ ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, లేదంటే ఒక మీడియం సైజులో 1/2 వేసుకోండి. ఇట్లా రెక్కలుగా ఒలిచి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను. ఈ టైంలో ఇందాక 1/10 స్పూను పసుపు వేసాను కదా, ఇంకొక 1/10 ఇప్పుడు వేస్తున్నా, 1/8. ఈ టైంలో ఎండుకారం వేసుకుంటారా లేదా అనేది కంప్లీట్లీ యువర్ విష్. నేనైతే మాత్రం మంచి కలర్ కోసం వేస్తాను అండ్ కొంచెం స్పైసీగా ఉండటం కోసం వేస్తాను. మరీ తెల్లగా చూడటం నాకెందుకో కర్రీస్ అంతగా అనిపించదు. సో ఒక 1/2 టీ స్పూన్ కారం. దీంతో ఇప్పటిదాకా ఉన్న కలర్ చేంజ్ అయిపోతుంది, వచ్చి మన రెగ్యులర్ మంచిగా ఎప్పుడు చూసే కలర్ వచ్చేస్తుంది. అండ్ ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు సరిపోయిందండి. ఓయ్ కొంచెం సేపు దోసకాయ ఎంత ఉడికిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు 85-95% ఉడికిపోయింది. దీన్ని బట్టి మనం ఎంతసేపు మూత పెట్టి ఉంచాలనేది డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ పుట్నాలు అవన్నీ ఉడకాలి కదా, ఒక 2 మినిట్స్ వెరీ లో ఫ్లేమ్, సిమ్ మ్యాక్సిమం సిమ్, ఎంత సిమ్ వీలైతే అంత సిమ్ పెట్టేసి చక్కగా ఇదిగోండి ఈ చిక్కదనం ఇలా ఉండేటట్టే ఉంచుకొని
మూత పెట్టేసాను. ఒక్క 2-3 మినిట్స్ అంతే. సో దట్ ఇంకొక పని కూడా చేయొచ్చు మనం ఈలోపు. నేను ఇది వెనక పెడుతున్నాను స్టవ్. ఆ 2 మినిట్స్లో ఇక్కడ పోపు వేసేస్తాను. వేడివేడిగా బాగుంటుంది. జస్ట్ ఒక 1 టీ స్పూన్ నూనె. నాకు ఎందుకు పెరుగు చట్నీ అనగానే కొంచెం నెయ్యి బటర్ అట్లా వేయాలనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ నెయ్యి, వెరీ లిటిల్ అండి. అరే జారిపోయిందా? అదే జారుతుంది, వేడికి అనబోతున్నా. సో ఇదిగోండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కట్టేస్తున్నా నేను, వేడి ఎక్కువ అవుతుందని. 1-2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. స్టవ్ కట్టేసానండి నేను పూర్తిగా. అండ్ ఇంగువ ఒక 1/8 టీ స్పూన్. 2 రెక్కల కొత్తిమీర ఉంది, అది కూడా వేసేసి. ఇదిగోండి, మళ్ళీ స్టవ్ అంటిస్తున్నా ఇక్కడ. ఇదిగో మన దోసకాయ, ఇది కూడా చిక్కబడింది చూసారా. ఈ పోపు వేసేస్తున్నా. నేను స్టవ్ కట్టేస్తున్నా. ఇంకా అన్నీ పడిపోయినట్టే. అసలు ఏంది ఉంది, ఏం చెప్పాను, దోసకాయ పెరుగు చట్నీ. స్టవ్ కట్టేసిన తర్వాత ఇదిగోండి ఒక 200 ml పెరుగు ఇట్లా దగ్గరికి చిలికాను, చిక్కటి పెరుగు. దీన్ని కలిపేస్తున్నా కట్టేశాక. కొంచెం పసుపు తగ్గించండి మీరు, ఇంకొంచెం తెల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది చూడటానికి. నాకెందుకు పసుపు కర్రీస్లో బాగా అలవాటు, టప్ప పడుతూనే ఉంటుంది అది. కొంచెం పెరిగేసిన తర్వాత మూత పెట్టండి. ఒక 1 మినిట్ అంతే, సెటిల్ అయిపోతుంది. సో మన అద్భుతమైన దోసకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. కట్ చేస్తే ఇది. ఇలాగ మీరు దోసకాయ ప్లేస్లో ఎనీ వెజిటబుల్ వేసి ఈ సమ్మర్ని తట్టుకోవడానికి పెరుగు చట్నీ చేయండి ఎవ్రీడే. ఉండనా మరి? అన్ని అద్భుతమైన రెసిపీతో మీ శైలాస్ కిచెన్ వేచి చూస్తుంది. ఒక్కసారి అటువైపు రండి. బాయ్.